హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎవరికైతే ఇప్పుడు అబార్షన్స్ అట్లా అయ్యాయి అనుకోండి, మనం నార్మల్గా ఏమనుకుంటాము అంటే చాలా అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ ఎంబ్రియో ప్రాబ్లం అంటే స్పర్మ్లో కానీ లేకపోతే ఎగ్లో కానీ ఎప్పుడైతే క్రోమోజోమల్ ప్రాబ్లం ఉన్నప్పుడు సో ఇట్లా మనకి ఎంబ్రియోలో కూడా అట్లాంటి ప్రాబ్లం అనేది వచ్చేసి ఊరికే అబార్షన్స్ అనేవి అవ్వచ్చు అనమాట. అప్పుడు మనము అంటే ఈ ఐవీఎఫ్ అట్లా చేసుకున్నప్పుడు మనకి మా ఎంబ్రియో అనేది తయారు చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ ఎంబ్రియోని అంటే టెస్టింగ్ చేసుకొని అట్లా క్రోమోజోమల్ ప్రాబ్లం అనే ఏమీ లేకుండా ఉన్న ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కదా అని ఒకటి ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఇట్లా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే మనకి బేబీని పెట్టే ముందే అంటే ఇంప్లాంటేషన్ అయ్యే ముందే సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. ఎంబ్రియోలో ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది బాగుందా లేదా అని టెస్ట్ చేసుకునే పద్ధతే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటామన్నమాట. సో నార్మల్గా ఏంటి అంటే చాలామంది అనుకుంటారు అంటే మనకి బేబీని పెట్టేటప్పుడు ఈ ఐవీఎఫ్లో కూడా అన్నీ చూసే క్రోమోజోమల్ బాగుందా లేదా చూసే పెడతారు అని చెప్పేసి. కాకపోతే మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎంబ్రియోని పెడతామో మనం జస్ట్ అది మైక్రోస్కోప్ కింద మార్ఫాలజీని మాత్రమే చూడగలుగుతాం అన్నమాట. అంటే మార్ఫాలజీ పరంగా ఎంబ్రియో అనేది ఇప్పుడు డే 3 ఎంబ్రియో అనుకోండి, ఈక్వల్ సెల్స్ అనేవి ఉన్నాయా లేవా, లేకపోతే ఫ్రాగ్మెంటేషన్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయా అనేది చూడగలుగుతాం. డే 5 ఎంబ్రియో అనుకోండి, సో అవుటర్ లేయర్ ట్రోఫెక్టోడమ్ అనేది బాగుందా, లేకపోతే ఇన్నర్ సెల్ మాస్ ఎలా ఉంది, సో ఇట్లాంటివన్నీ చూసుకొని పెడతామన్నమాట. సో నార్మల్గా మార్ఫాలజీ మట్టుకే చూస్తామన్నమాట. మరి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరికి చేయాలి అంటే ఇప్పుడు మనకి ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో 37 ఇయర్స్ కంటే పైన ఉంది అంటే నార్మల్గా మనకి ఎవిడెన్స్ ఏం చెప్తుంది, వాళ్ళల్లో మనకి ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళల్లో కానీ లేకపోతే ఊరికే ఈ రికరెంట్ అబార్షన్స్ ఎవరికైతే అవుతాయో వాళ్ళల్లో కానీ ఊరికే ఐవీఎఫ్లో ఎవరికైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళల్లో కానీ లేకపోతే ఆల్రెడీ మనకి తెలుసు అనమాట అంటే పేరెంట్స్లో హిస్టరీ అనేది ఉంటుంది ఇట్లా వేరే అంటే క్రోమోజోమల్ అబ్నార్మల్ ఒక జీన్ అబ్నార్మాలిటీ ఉన్న హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళ లోపల కొంతమందిలో ఒక 25% రిస్క్ అనేది ఉంటుందన్నమాట, అది బేబీస్కి వచ్చే రిస్క్. సో అట్లాంటి వాళ్ళు మనకి ముందుగానే ఈ ఎంబ్రియోలో జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో అంటే మనకి ఫామ్ అయిన ఎంబ్రియో అనేది బాగుందా లేదా అని చూసుకోవడానికి అనమాట. సో ఇట్లాంటి కొన్ని కేసెస్లో మనకి ఇండికేటెడ్ అనమాట. సో చాలామందికి డౌట్ రావచ్చు, సో ఆల్రెడీ ఆ పద్ధతి ఉంటే మనకి అందరికీ చేయొచ్చు కదా అని. కాకపోతే మనకి ఏంటి అంటే ఈ స్టడీస్లో వీటిల్లో మనకి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసినా కూడా ప్రతి ఎంబ్రియో అనేది మనకి ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అనేది ఏమీ చూడమన్నమాట. సో నార్మల్గా మనకి ఏంటి అంటే ఎంత మనకి యుప్లాయిడ్ ఎంబ్రియో అంటే జెనెటిక్ మెటీరియల్ అంతా నార్మల్ ఎంబ్రియోని మనం యూట్రస్లో పెట్టినా దాని ఇంప్లాంటేషన్ రేట్ అనేది 60% వరకు మాత్రమే ఉంటుందన్నమాట. మిగతాది మనకి తెలియదు అనమాట. కొన్నిసార్లు అతుక్కోకపోతే రీజన్ ఏమై ఉండొచ్చు అన్నీ చూసుకున్నా మనకి ట్రాన్స్ఫర్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే. సో నెక్స్ట్ ఇది ఎవరిలో చేస్తారు అంటే యూజువల్గా డే 5 ఎంబ్రియోలో మాత్రమే చేస్తారనమాట. సో ఈ డే 5 ఎంబ్రియోలో ఏం చేస్తాము అంటే ఈ అవుటర్ లేయర్ అనేది ట్రోఫెక్టోడమ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని ఇప్పుడు ఆ ఎంబ్రియోని ఇది షెల్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ద్వారా బ్రేక్ చేసి కొన్ని ఒక 5 to 6 సెల్స్ అవుటర్ సెల్స్ని మనం బయాప్సీకి అనేది పంపిస్తామన్నమాట. అంటే ఈ ట్రోఫెక్టోడమ్ సెల్స్ అనేవి యూజువల్గా మనకి బేబీలో ప్లెసెంటా అనేది ఫామ్ చేస్తాయన్నమాట. సో ఈ కొన్ని సెల్స్ మనకి టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంబ్రియో లాగా పరిగణించి వీటిని జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్ అనేది పంపిస్తామన్నమాట. సో ఈ పీజీటీఏ చేసుకున్న తర్వాత యూజువల్గా మనకి ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ టెస్ట్ రిపోర్ట్ అనేది రావడానికి మనకి ఒక టైం పడుతుంది అనమాట, ఒక 3 weeks 4 weeks పడుతుంది. సో ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ఎంబ్రియోస్ని చూసుకొని ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం కొన్ని ఇండికేటెడ్ కేసెస్లో అట్లాగే కొన్ని కండిషన్స్లో మాత్రమే ఈ పీజీటీఏ పద్ధతి అనేది చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.